అందరికి నమస్తే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈసారి ఖచ్చితంగా జమినీ ఎలక్షన్ జరగబోతుంది అని ఇప్పటికే కేంద్ర నేతలు కేంద్ర ప్రభుత్వం పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇది ప్రాంతీయ పార్టీలకు గొడ్డలు పెట్టు. ప్రాంతీయ పార్టీలు ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఒకవేళ జమినీ ఎలక్షన్ వస్తే దీనికి చాలా చట్ట సవరణ చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, ఇది సాధ్యమా కాదా, ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. కానీ ఇది ఒకవేళ జమినీ ఎలక్షన్ కనుక వస్తే, అంటే జమినీ ఎలక్షన్ అంటే ఏం లేదు, పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్స్ దేశమంతా ఒకేసారి జరుగుతుంది. దేశమంతా ఒకేసారి జరుగుతుంది ఎలక్షన్. అప్పుడు ప్రాంతీయ పార్టీల ఎజెండా ఏది కూడా పారదు, కేవలం నేషనల్ ఎజెండా మాత్రమే పారుతుందని చాలామందికి ఒక డౌట్ ఉంది. ఎందుకు అంతకుముందు జరగలేదా? అంతకుముందు మనకు 2014లో జరిగింది కూడా లోక్సభ ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్ కలిపే జరిగింది. మరి అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. 2018కి వచ్చేసరికి యాక్చువల్గా అది 2019లో జరగాల్సిన ఎలక్షన్, కానీ మనకు ముందస్తు ఎలక్షన్ రావడంతో 2018లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది, 2019లో పార్లమెంట్ ఎలక్షన్, ఒక 6 months గ్యాప్ వచ్చేసింది రెండు ఎలక్షన్స్కి. తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ 2023లో మనకు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది, ఒక 6 months గ్యాప్లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది 2024 ఏప్రిల్లో. మరి ఒకేసారి ఎలక్షన్ అంతకుముందు జరిగింది కదా, అప్పుడు ప్రాంతీయ పార్టీలు గెలవలేదా? చాలా పార్టీలు గెలిచిన, టీడీపీ గెలిచింది మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత బీఆర్ఎస్ గెలిచింది. అక్కడైతే ఏపీలో అయితే ఫస్ట్ టీడీపీ గెలిచింది, తర్వాత వైసీపీ గెలిచింది. మరి జమిలీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎందుకు ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అవుతుంది, ఎందుకు ప్రాంతీయ ఏజెండా లేకుండా పోతుంది అనేది ఒక పెద్ద డౌట్. చాలామంది నేను ఒక వీడియో చేసిన తర్వాత ఇది ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందికరమని దాని కింద చాలామంది ఇట్లాంటి డౌట్స్ రేజ్ చేసిండ్రు. అయితే దాని క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక రాష్ట్రంలో జాతీయ ఎలక్షన్స్ అంతా జరుగుతున్నాయి. జాతీయ ఎలక్షన్స్ మనం మొన్న లోక్సభ ఎలక్షన్ చూద్దాం. మొన్న లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా జరిగింది. మనకంటే ముందు జరిగినాం, కానీ చాలా రాష్ట్రాల్లో జరిగినాయి. ఏపీలో కూడా లోక్సభ ఎలక్షన్, అసెంబ్లీ ఒకేసారి జరిగింది. అయితే ఏపీలో బీజేపీ బలంగా లేకపోవడం, లేకపోతే కాంగ్రెస్ ఆయంతకు లేకపోవడంతో జాతీయ ఎజెండా పారలేదు. అయినా సరే బీజేపీతో పొత్తు కోసం టీడీపీ పాకులాడాల్సి వచ్చింది. నిజానికి బీజేపీ వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. వాళ్ళంతా చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ఢిల్లీకి పోయి అక్కడ చాలాసేపు గంటలు వెయిట్ చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి టీడీపీకి అన్ని సీట్లు రాగలిగినాయి, లేకపోతే అక్కడ ఏం జరిగేదో. ఒకవేళ అందుకే ఇప్పటి వరకు ఈ జమిలీ ఎలక్షన్స్ మీద ఎన్డీఏ భాగస్వాములైన చాలామంది ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఇప్పటిదాకా స్పందించలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటిదాకా స్టాండ్ చెప్పలేదు జమిలీ ఎలక్షన్స్ పైన. పవన్ కళ్యాణ్ బహుశా ఆయన జనసేన అంటే బీజేపీయే, ఆయన ఫస్ట్ నుంచి అదే లైన్ ఉన్నాడు కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు. వైసీపీ జగన్ ఇప్పటిదాకా స్టాండ్ చెప్పలేదు. ఇక్కడ బీఆర్ఎస్, మన తెలంగాణలో బీఆర్ఎస్ నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు, దీని మీద మేము అందరితో చర్చించాలని నిర్ణయం తీసుకుంటామని. వాళ్ళు కూడా నిర్ణయం చెప్పలేదు. ఈవెన్ ఇక్కడ ఉండే ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు అంటే పెద్దగా ఏం లేవు మన దగ్గర తెలంగాణలో. ఇంకా ప్రాంతీయ పార్టీలు ఏం లేవు. కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు ఎట్లాగో వ్యతిరేకిస్తారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో వ్యతిరేకించింది. నిజానికి ఇది నెహ్రూ ఆలోచన, నెహ్రూ ఉన్నప్పుడే దీనికి బీజాలు పడినాయి అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కౌంటర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంకా ఎటు తిరిగి ఇది వచ్చిన తర్వాత, ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఒకవేళ జమిలీ ఎలక్షన్ కనుక జరిగితే ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా అటు బీజేపీతో ఓడమా లేకపోతే కాంగ్రెస్తో ఓడమా ఏదో ఒకటి డిసైడ్ చేసుకోక తప్పదు అన్నట్టుగా కనిపిస్తుంది వాతావరణం. నువ్వు అక్కడ ఏపీలో ఇందాక నేను చెప్పిన విశ్లేషణ, ఏపీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడవలసి వచ్చింది. వైసీపీ మేము ఎజెండా, మేము సింహం సింగిల్గా వస్తుంది, మీకు దమ్ముంటే సింగిల్గా రండి అని ఎన్ని సవాల్ విసిరినా జగన్ది పారలేదు. సింహం సింగిల్గా వచ్చినా జనం ఆదరించలేదు. మరి అంతకుముందు జగన్ సింగిల్గా గెలిచింది కదా అంటే, కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎలక్షన్ జరగడం వేరు, కానీ దేశమంతా జరిగినప్పుడు, ముఖ్యంగా దిస్ టైం రేపు 2029లోనో మనకు ఎలక్షన్ 2024 జరిగింది కాబట్టి నెక్స్ట్ 2029లో కనుక ఎలక్షన్ జరిగితే ఫస్ట్ టైం జమిలీ ఎలక్షన్. అది ఫస్ట్ టైం జమిలీ ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ చర్చ అంతా కూడా వీళ్ళేం చేసిండ్రు, వాళ్ళేం చేసిండ్రు, వీళ్ళేమో హామీ ఇచ్చిండ్రు, వాళ్ళేమో హామీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ అసలు నేషనల్ ఎజెండా జమిలీ ఎలక్షనే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఎజెండా మొత్తం బీజేపీ కావాల్సింది అదే. బీజేపీ ఇప్పటికే 3 సార్లు గెలిచింది కేంద్రంలో. వాళ్ళు 4th టైం గెలవడానికి ఎజెండా లేదు. 3వసారి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో బీజేపీ గెలిచింది. 4th టైం గెలవడానికి జమిలీ ఎలక్షన్ అని ఒక ఎజెండాను డిసైడ్ చేసేందుకు, ఫిక్స్ చేసేందుకు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు వాళ్ళు. అందుకే ప్రాంతీయ పార్టీలందరూ కూడా
దీని మీద వాళ్ళ స్టాండ్ చెప్పలేకపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. నిజంగానే రేపు 2029లో జరిగే ఎలక్షన్ తర్వాత 2029 తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, 2034 ఎలక్షన్ జరుగుతుంది కదా. మరి అప్పుడు ఏంది సిచ్యువేషన్ అంటే అప్పుడుండే ఏజెండా ఏందో తెలియదు. ఈ జమిలీ ఎలక్షన్ అనేది ఆ తర్వాత చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళు అంటున్నట్టుగా 2029లో ఒకేసారి ఎలక్షన్ జరిగిన తర్వాత 2034 దాకా ఏం ఎలక్షన్ జరగదా? జరుగుతాయి, మళ్ళీ కూడా ఎలక్షన్ జరుగుతాయి. ఒకేసారి ఒక దగ్గర ప్రభుత్వం డిజాల్వ్ అయిపోతే అక్కడ బై ఎలక్షన్ జరుగుతుందా? ప్రభుత్వానికి ఇప్పుడు ఎమ్మెల్యేలకు బై ఎలక్షన్ జరుగుతుంది ఎక్కడో దగ్గర, ఆ ఎమ్మెల్యే చనిపోతానో లేకపోతే రాజీనామా చేస్తానో. ఓ దగ్గర ఒక ప్రభుత్వం పడిపోతే అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ జరుగుతుందా? మొత్తం ప్రభుత్వానికే బై ఎలక్షన్ జరిగేంత పరిస్థితులు ఉంటాయా? అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు కావా? అప్పుడు ఇంకా ఎక్కువ వ్యవహారం జరగదా? ఇప్పుడేమో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోతే అక్కడి నుంచి మళ్ళీ 5 years కంటిన్యూ. ఓలా 4 years తర్వాత గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి ఎక్కడన్నా స్టేట్లో, ఆ ఒక్క సంవత్సరం కోసం ఒక ఎలక్షన్ జరగాల, మొత్తం సార్వత్రిక ఎలక్షన్ జరగాలన్నా, అక్కడ ఒక అసెంబ్లీ ఎలక్షన్ జరగాలన్నా? డబ్బులు సేవ్ కావాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు కావద్దు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరగడం ద్వారా డబ్బులు వృధా అవుతున్నాయి, ప్రజల డబ్బులు అనుకుంటున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బులు వృధా కదా. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మన దగ్గర 2023 నవంబర్ ఎలక్షన్ జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్. నెక్స్ట్ మనకు 2028 నవంబర్లో ఎలక్షన్ జరుగుతుంది. ఓన్లీ జమిలీ ఎలక్షన్ జరిగితే 2029 ఏప్రిల్, అంటే ఒక 6 నెలల గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 6 months కోసం మళ్ళీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇక్కడ మళ్ళీ ఒక సార్వత్రిక ఎన్నికలు జరగాలన్నా, మళ్ళీ ఒక అసెంబ్లీ ఎలక్షన్ జరగాలన్నా ఇక్కడ 6 months గవర్నమెంట్ కోసం. ఇట్లాంటివి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రాంతీయ పార్టీలు ఉంటే బీఆర్ఎస్తో ఉండాలి, లేకపోతే కాంగ్రెస్తో పోవాలి. ఉంటే కాంగ్రెస్తో ఉండాలి, లేకపోతే బీజేపీతో పోవాలి. నేషనల్ ఎజెండాలో మనం కొట్టుకోపోకూడదు అంటే ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఏదో ఒక స్టాండ్ తీసుకోక నెక్స్ట్ ఎలక్షన్ అని చెప్పేది, అంతకన్నా ఆ తర్వాత జరిగే ఎలక్షన్స్ గురించి కాదు. అప్పటి వరకు మళ్ళీ చాలా ఇవన్నీ బై ఎలక్షన్స్ చాలా జరుగుతాయి, మళ్ళీ తారుమారు అయితే వెనుక ముందు అయితే అన్నీ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ ముందు బీజేపీ, ఇక్కడైతే బీఆర్ఎస్, అక్కడైతే వైసీపీ, టీడీపీ, అందరూ అన్ని ప్రాంతీయ పార్టీలు, ఈ 2 స్టేట్లే కాదు మిగతా దగ్గర ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా, వాళ్ళు కూడా ఉంటే బీజేపీతో పోవాలి, లేకపోతే కాంగ్రెస్తో పోవాలి. ఏదో ఒక జాతీయ పార్టీతో పోవాలి, పోక తప్పదు అనేది వాతావరణం మనకు అనిపిస్తుంది. ఇంకొకటి రాష్ట్ర ఎజెండా, రాష్ట్రంలో సమస్యలేంది, రాష్ట్ర ప్రజలేంది, వాళ్ళ తిప్పలేంది, అసలు ఇట్లాంటి ఎజెండా కనబడకుండా పోతే అది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. కేవలం జాతీయ ఎజెండాతో బీజేపీ 4th ర్యాంక్ గెలిచేందుకు తీసుకొస్తున్న ఒక ఎజెండానా ఇది? 4th ఎలక్షన్ కోసం, 4th గవర్నమెంట్ కోసం, 4th అవకాశం కోసం చేస్తున్న పని అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. బట్ ప్రాంతీయ పార్టీలకు మాత్రం ఇది ఖచ్చితంగా ప్రాణ సంకటమే. వీళ్ళు జాతీయ పార్టీతో, ఏ జాతీయ పార్టీతో పోవడమో తేల్చుకోవడం తప్ప ప్రాంతీయ పార్టీకి ఇంకొక దారి ఉండకపోవచ్చేమో అన్నట్టుగా కనిపిస్తుంది వాతావరణం నెక్స్ట్ ఎలక్షన్ నాటికి. నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ సీక్రెట్ కూడా అదే. ప్రాంతీయ పార్టీలు ఉనికిని చాటుకోవాలంటే, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే, వాళ్ళ జాతీయ ఎజెండాలోకి పోవాలంటే పోవాలి, లేదంటే ఇంకొక ఛాన్స్ ఉంటుంది. అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక 3వ కూటమి ఏర్పాటు కావాలి, అదొక జాతీయ అంశం. కానీ అది సాధ్యమా? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ 2 జాతీయ పార్టీలకు పోటీనిచ్చే ప్రయత్నాలు ఇప్పటికి చాలా వరకు ఫెయిల్స్ అయ్యాయి, చాలా సార్లు ఫెయిల్ అయిపోయినాయి. ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా పూర్తికాలం ఎప్పుడు ఉండలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏందన్న పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.